హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే జాయిన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాయిన్స్ అనే టాపిక్ని దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దెన్ టేబుల్స్ని కంబైన్డ్ చేసుకుని ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయడం కోసం మనము జాయిన్స్ అనే ఒక టాపిక్ని ఎస్క్యూఎల్లో యూస్ చేయడం జరుగుతుంది. జాయిన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు కంబైన్ మోర్ దాన్ వన్ టేబుల్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీటెక్ చదివారు అనుకుందాం. బీటెక్లో మీకు 4 డేటాబేసెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి ఒక డేటాబేస్, సెకండ్ ఇయర్కి ఒక డేటాబేస్, థర్డ్ ఇయర్కి ఒక డేటాబేస్, ఫోర్త్ ఇయర్కి ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఈ 4 డేటాబేసెస్ని కంబైన్డ్ చేసుకుని నాకు రిజల్ట్ని డిస్ప్లే చేయాలి. అలా మోర్ దాన్ 1 డేటాబేస్ని కంబైన్డ్ చేసి డేటాను డిస్ప్లే చేసుకోవడాన్ని మనము జాయిన్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ మోర్ దాన్ టేబుల్స్ని కంబైన్డ్ చేసుకుని ఒక అవుట్పుట్ అనేది మనము డిస్ప్లే చేసుకుంటాము. ఇలా మోర్ దాన్ టేబుల్స్ని కంబైన్డ్ చెయ్యాలి అంటే మనకి అన్ని టేబుల్స్లోనూ ఒక కామన్ కాలం అనేది ఉండాలి. అలా కామన్గా ఉన్న కాలంని బేస్ చేసుకుని మనము ఆ టేబుల్స్ని కంబైన్ చేసి డేటాను డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. వీటిల్నే ఎస్క్యూఎల్లో జాయిన్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ మోర్ దాన్ టేబుల్స్ని కంబైన్ చేసి డేటాను డిస్ప్లే చేసుకోవాలి అంటే మనము ఆ టేబుల్స్కి ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ అనేవి అప్లై చెయ్యాలి. ఫారిన్ కీ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దాన్ టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనము ఇక్కడ ఫారిన్ కీ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఫారిన్ కీ ద్వారా మోర్ దెన్ టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ని ప్రొవైడ్ చేసి ఆ టేబుల్స్ని కంబైన్డ్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఎస్క్యూఎల్లో మనకి 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్, క్రాస్ జాయిన్ అండ్ సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. జాయిన్స్ ఆర్ classification into mainly 4 types. There are inner join, outer join, cross join, self join అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్నర్ జాయిన్ అంటే
మోర్ దెన్ టేబుల్స్లో ఉన్న డేటాని కంపేర్ చేసుకుని మనము డేటాని డిస్ప్లే చేసుకోవడాన్ని ఇక్కడ ఇన్నర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. అంటే మోర్ దెన్ టేబుల్స్లో ఉన్న డేటాను కంపేర్ చేసుకుని బోత్ టేబుల్స్లోనూ డేటా అనేది మ్యాచింగ్ అయితేనే డేటాని డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఇన్నర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఇన్నర్ జాయిన్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ నాన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఇన్నర్ జాయిన్ classified into mainly 2 types. There are equi-join, non-equi-join అనేసి కాల్ చేస్తారు. ఈక్వి-జాయిన్ అంటే ఏంటి అంటే బోత్ టేబుల్స్లోనూ డేటా అనేది మ్యాచింగ్ అయితేనే డిస్ప్లే చేస్తుంది. దాన్నే ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. నాన్ ఈక్వి జాయిన్ అంటే డేటా అనేది మ్యాచింగ్ అవ్వకుండానే డేటాని డిస్ప్లే చేస్తుంది. దాన్నే నాన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఈక్వి జాయిన్ అంటే బోత్ టేబుల్స్లోనూ మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. నా వద్ద ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనే ఒక టేబుల్. ఇందులో డిపార్ట్మెంట్ నెంబర్ అనే ఒక కాలం, డీనేమ్ అనే ఒక కాలం, లొకేషన్ అనే కాలం ఉంది. అదేవిధంగా నా వద్ద ఎంప్లాయీ అనే అనదర్ టేబుల్ అనేది ఉంది. ఇక్కడ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బోత్ టేబుల్స్లోనూ కామన్గా ఒక కాలం ఉంది. ఆ కాలం నేమ్ డిఈపిటి నెంబర్ అనే కాలం. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. బోత్ టేబుల్స్ని కంబైన్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవాలి అంటే బోత్ టేబుల్స్లోనూ కామన్గా ఒక కాలం అనేది ఉండాలి. అలా కామన్గా ఉన్న కాలం ద్వారా డేటాని కంపేర్ చేసుకుని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈక్వి జాయిన్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నేను టేబుల్ సైజు తగ్గించుకుంటున్నా. సెట్ నంబర్ విడ్త్ 7 అని ఇచ్చాను. సో సెలెక్ట్ ఈ నెంబర్ అనే కాలం, ఈ నేమ్, జాబ్, శాలరీ, అదేవిధంగా డీనేమ్, లొకేషన్. ఇక్కడ డిఈపిటి నెంబర్ని డిఫైన్ చేయాలి అంటే ఆ కాలం బోత్ టేబుల్స్లోనూ ఉండడం వల్ల ఏ టేబుల్లోంచి డిస్ప్లే చేయాలో దానికి స్పెసిఫిక్గా చెప్పాలి.
ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్ అనే కాలంని డిస్ప్లే చేయమన్నా ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిఈపిటి వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. అంటే డిఈపిటిలో 10 అనే వాల్యూ తీసుకుంటుంది. ఎంప్లాయీ టేబుల్లో 10 అనే వాల్యూ ఉంది కనుక దాని యొక్క డేటా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 20 ఇందులో 20 ఉంది కనుక 20 30 తీసుకుంటుంది. ఇందులో 30 ఉంది కనుక 30 ఇందులో 40 తీసుకుంటుంది. ఇందులో 40 అనేది ఉందా? లేదు. కనుక ఆ డేటాని డిస్ప్లే చెయ్యదు. అందులోనూ ఇందులోనూ కామన్గా మ్యాచ్ అయిన డేటాని మాత్రమే రిప్రజెంట్ చేసింది. దాన్నే ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఈక్వి జాయిన్ అంటే ఏంటి? బోత్ టేబుల్స్లోనూ మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. చూడండి, సెలెక్ట్ ఈ నెంబర్ అనే కాలం, ఈ నేమ్ అనే కాలం, జాబ్, శాలరీ, డీనేమ్, లొకేషన్, డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలం బోత్ టేబుల్స్లోనూ ఉన్నది కనుక ఏ టేబుల్ నుంచి డిస్ప్లే చేయాలో మనము స్పెసిఫిక్గా చెప్పాలి. ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్, డిఈపిటి అనే టేబుల్. వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ అనేది డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 10 తీసుకుంటుంది. ఎంప్లాయీలో 10s ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము ఈక్వి జాయిన్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ మోడల్ ఇంకోటి ఉంది, చూడండి. సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, డీనేమ్, లొకేషన్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్ అనే కాలం ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్కి? డిఈపిటి టేబుల్ ఆన్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డిఈపిటి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్. ఇక్కడ బోత్ క్వరీస్కి అవుట్పుట్ సేమే డిస్ప్లే అయ్యింది. ఫస్ట్ చెప్పిన క్వరీ ఓల్డ్ మోడల్, ప్రజెంట్ చెప్పిన క్వరీ న్యూ మోడల్ అనేసి కాల్ చేస్తారు. సెలెక్ట్ ఈ నెంబర్ అనే కాలం, ఈ నేమ్ అనే కాలం, జాబ్, శాలరీ, డీనేమ్, లొకేషన్, ఎంప్లాయీలోంచి డిఈపిటి నెంబర్. మీకు ఒకవేళ ఎంప్లాయీ వద్దు అనుకుంటే మీరు డిఈపిటి అనే దాంట్లోంచి తీసుకోవచ్చు. ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్? డిఈపిటి ఆన్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ అనేది డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. దీన్నే ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఇన్నర్ జాయిన్కి ఇంకొక ఎగ్జాంపుల్. సెలెక్ట్ ఏ కాలం ఏ టేబుల్లో ఉందో నాకు స్పెసిఫిక్గా తెలియాలి. అప్పుడు ఏం చేస్తామో చూడండి. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ
నెంబర్. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నేమ్. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి జాబ్. ఎంప్లాయీ లేదంటే డిఈపిటి అనే టేబుల్లోంచి డి నేమ్. డిఈపిటి అనే టేబుల్లోంచి లొకేషన్. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్. ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిఈపిటి. వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డిఈపిటి అనే టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ మ్యాచ్ అవ్వాలి. సో ప్రీవియస్ క్వరీస్ ఇది బోత్ ఆర్ సేమ్. కాకపోతే ఇక్కడ ప్రతి కాలమ్ని ఏ టేబుల్లోంచి స్పెసిఫిక్గా తీసుకుంటున్నామో నేను ఇక్కడ చెప్పడం జరిగింది. బోత్ టేబుల్స్లోనూ కామన్గా మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఇన్నర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. డిఈపిటి అనే టేబుల్లో 10 ఉంది. ఎంప్లాయీలో కూడా 10 ఉంది. బోత్ని డిస్ప్లే చేస్తుంది. డిఈపిటి అనే టేబుల్లో 20, ఎంప్లాయీలో 20 డిస్ప్లే చేస్తుంది. డిఈపిటి అనే టేబుల్లో 30, ఇక్కడ కూడా ఎంప్లాయీలో 30 ఉంది, దాన్ని డిస్ప్లే చేస్తుంది. డిఈపిటి అనే టేబుల్లో 40 అని ఉంది, ఇక్కడ 40 అనేది లేదు, అందువల్ల ఆ డేటాని డిస్ప్లే చేయదు. దీన్నే మనము ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఇదే క్వరీకి సెకండ్ మోడల్ చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్లో ఈ నెంబర్, ఎంప్లాయీ టేబుల్లో ఈ నేమ్, ఎంప్లాయీ టేబుల్లో జాబ్, డిఈపిటి అనే టేబుల్లో డి నేమ్, డిఈపిటి అనే టేబుల్లో లొకేషన్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్, ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్ డిఈపిటి ఆన్ ఎంప్లాయీలో డిఈపిటి నెంబర్, డిఈపిటిలో డిఈపిటి నెంబర్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ మనము ఈఎంపి అనేది రాంగ్ రాసామండి. ఎక్కడ అంటే సెలెక్ట్ ఈ నెంబర్, ఇక్కడ డాట్కి బదులుగా కామా అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నెంబర్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నేమ్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి మనకి జాబ్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి శాలరీ, డిఈపిటి అనే టేబుల్లోంచి డి నేమ్, డిఈపిటి అనే టేబుల్లోంచి లొకేషన్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్, ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ డిఈపిటి ఆన్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్, డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్ రెండు మ్యాచ్ అవ్వాలి. ప్రీవియస్ క్వరీ ఇది సేమే. రీసెంట్ మోడల్లో ఇలా డిస్ప్లే చేయడం జరిగింది. లేటెస్ట్ మోడల్లో ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఓల్డ్ మోడల్లో ఇన్నర్ జాయిన్ అనే కీవర్డ్ని యూజ్ చెయ్యము.
ఇక్కడ మనము ఇన్నర్ జాయిన్ ద్వారా ఏ టేబుల్లోంచి ఏ కాలమ్ని స్పెసిఫిక్గా తీసుకోవాలో ఇక్కడ మనము డిఫైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ అనే టేబుల్కి ఈ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నెంబర్, ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నేమ్, ఎంప్లాయీ జాబ్, ఎంప్లాయీలోంచి శాలరీ. డిఈపిటికి డి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. డి డాట్ లొకేషన్, డి డాట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఎంప్లాయీకి ఈ అనేది ఆబ్జెక్ట్, డిఈపిటికి డి, వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్, డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి డిస్ప్లే అయిన అన్ని క్వరీస్లోనూ ఆన్సర్ సేమ్, కాకపోతే డిజైన్ చేసే మోడల్స్ అనేవి డిఫరెంట్. అన్నీ కూడా ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. ఈక్వి జాయిన్ అంటే ఏంటి అంటే బోత్ టేబుల్స్లోనూ మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ లేటెస్ట్ మోడల్లో సేమ్ క్వరీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్, ఎంప్లాయీలో ఉన్న ఈ నెంబర్, ఎంప్లాయీలో ఉన్న జాబ్, ఎంప్లాయీలో ఉన్న శాలరీ, డిపార్ట్మెంట్లో ఉన్న డి నేమ్, డిపార్ట్మెంట్లో ఉన్న లొకేషన్, ఫ్రమ్ ఎంప్లాయీకి ఈ అనేది ఆబ్జెక్ట్, ఇన్నర్ జాయిన్, డిఈపిటికి డి అనేది ఆబ్జెక్ట్ ఆన్ ఈ డాట్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డి డాట్ డిఈపిటి నెంబర్. ఇక్కడ అవి బోత్ ఆర్ సేమ్, కాకపోతే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేశాము. ఈ విధంగా మనము మోర్ దెన్ వన్ టేబుల్ని కంబైన్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్ని కంబైన్డ్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవాలి. ఆ టేబుల్లోనూ ఈ టేబుల్లోనూ కామన్గా ఉన్న కాలమ్స్ ఏంటి అంటే కోర్స్ కోడ్. ఈ కోర్స్ కోడ్ ద్వారా మనము డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి? బ్యాచ్ కోడ్. బ్యాచెస్లోంచి కోర్స్ కోడ్, నేమ్, ఫ్యాకల్టీ కోడ్, స్టార్టింగ్ డేట్ ఫ్రమ్ ఏమేం టేబుల్స్? బ్యాచెస్ కామా కోర్సెస్ అనే టేబుల్. వేర్ బ్యాచెస్లోంచి కోర్స్ కోడ్, అదేవిధంగా
కోర్సెస్లోంచి కోర్స్ కోడ్ రెండు మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా ఇన్నర్ జాయిన్లోంచి మనము ఇక్కడ మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్నే మనము ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ బ్యాచ్ కోడ్. బ్యాచెస్ అనే టేబుల్లోంచి కోర్స్ కోడ్ కామా నేమ్ ఫ్యాకల్టీ కోడ్ స్టార్టింగ్ డేట్ ఫ్రమ్ బ్యాచెస్కి బి అనేది ఆబ్జెక్ట్, కోర్సెస్కి సి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. వేర్ బ్యాచెస్లో ఉన్న కోర్స్ కోడ్, కోర్సెస్లో ఉన్న కోర్స్ కోడ్ రెండు ఈక్వల్ అవ్వాలి. అండ్ ఎండ్ డేట్ ఈస్ నాట్ నల్ అన్న. అంటే ఎవరికైతే బ్యాచ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయమన్నా. ఈ విధంగా మనము ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరిగింది. వన్ మోర్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ ఈ డాట్ ఈ నెంబర్ ఈ డాట్ ఈ నేమ్ ఈ డాట్ జాబ్ ఈ డాట్ శాలరీ డి డాట్ డి నేమ్ డి డాట్ లొకేషన్ ఎంప్లాయీలోంచి డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీకి ఈ అనే ఆబ్జెక్ట్, డిఈపిటికి డి అనే ఆబ్జెక్ట్. వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్ మ్యాచ్ అవ్వాలి. అండ్ కమిషనీస్ నల్. కమిషన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయమన్నా. ఈ విధంగా మనము ఇన్నర్ జాయిన్లో కండిషన్ని అప్లై చేయడం జరిగింది. కమిషనీస్ నాట్ నల్ అంటే కమిషన్ తీసుకునే వాళ్ళ యొక్క డేటా. కమిషనీస్ నల్లన్న ఎవరైతే కమిషన్ తీసుకోరో. ఇక్కడ ఎండ్ డేట్ అని పడిందండి. ఎంప్లాయీలో ఎండ్ డేట్ లేదు. ఇది టైపింగ్ మిస్టేక్. ఒకసారి చూడండి. సో వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్ అండ్ కమిషనీస్ నల్ అన్న. కమిషనీస్ నల్ అంటే ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క డేటా. నాకు కమిషన్ తీసుకునే వాళ్ళ యొక్క డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా మనము ఒక స్పెసిఫిక్ కండిషన్ని మనము ఇన్నర్ జాయిన్లో అప్లై చేయడం జరిగింది. ప్రీవియస్లో ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయింది. ఎర్రర్ ఏం కాదండి, నేను పొరపాటున ఎంప్లాయీ టేబుల్లో బ్యాచెస్ అనే టేబుల్ డిఫైన్ చేయడం జరిగింది. సో అందువల్ల నాకు బ్యాచెస్ అనే టేబుల్ లేదు అనే ఎర్రర్ని డిస్ప్లే చేసింది. సో మనము ఈ విధంగా ఇక్కడ ఇన్నర్ జాయిన్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మోర్ దాన్ 2 టేబుల్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అంటే 3 టేబుల్స్ని
కంబైన్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. నాకు ఈ విధంగా 3 టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 టేబుల్స్ని కంపేర్ చేసుకుని అవుట్పుట్ని మనకి ఇన్నర్ జాయిన్ ద్వారా డిస్ప్లే చేయాలి. సో అంటే 2 టేబుల్స్ని కంబైన్ చేసి డిస్ప్లే చేయొచ్చు, లేదంటే 2 అంతకంటే ఎక్కువ టేబుల్స్ని కంబైన్ చేసి డేటాని డిస్ప్లే చేయవచ్చు. చూడండి, సెలెక్ట్ బ్యాచ్ కోడ్, కోర్సెస్ అనే టేబుల్లోంచి నేమ్ అనే కాలం, ఫ్యాకల్టీ అనే టేబుల్లోంచి నేమ్ అనే కాలం, స్టార్టింగ్ డేట్ ఫ్రమ్ ఏ టేబుల్స్ బ్యాచెస్ దానికి బి, అదేవిధంగా కోర్సెస్ దానికి సి, అదేవిధంగా ఫ్యాకల్టీకి ఎఫ్ అని ఇచ్చాను. వేర్ బ్యాచెస్లో ఉన్న కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు కోర్సెస్లో ఉన్న కోర్స్ కోడ్కి ఈక్వల్ అవ్వాలి, అండ్ బ్యాచెస్లో ఉన్న ఫ్యాకల్టీ కోడ్ ఫ్యాకల్టీ అనే టేబుల్లో ఉన్న ఫ్యాకల్టీ కోడ్కి ఈక్వల్ అవ్వాలి. అలా 3 టేబుల్స్లో ఉన్న మ్యాచింగ్ డేటాని డిస్ప్లే చేసుకోవడం కోసం మనము ఇక్కడ క్వరీని జనరేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసిన అన్ని క్వరీస్ కూడా ఇన్నర్ జాయిన్లో ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనే టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్లోంచి నాన్ ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, సాలరీ, డి నేమ్, లొకేషన్, ఎంప్లాయీలోంచి డిఈపిటి నెంబర్, ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిఈపిటి. ఇక్కడ బోత్ టేబుల్స్ని కంపేర్ అనేది చెయ్యలేదు. సో దీన్నే నాన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఇందులో 10 తీసుకుంటుంది. ఇందులో 33 రికార్డ్స్ ఉన్నాయి కనుక 10 చేత 33 టైమ్స్ ప్రింట్ అవుతుంది. మరలా 20 రికార్డ్ తీసుకుంటుంది. 20 చేత మరలా ఇక్కడ 33 రికార్డ్స్, మరలా 33 రికార్డ్స్, 40 నెంబర్, మళ్ళా 33 రికార్డ్స్. ఇక్కడ మనకి 132 టైమ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా మనకి నాన్ ఈక్వి జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో మనము ఇవాళ క్లాసులో ఇన్నర్ జాయిన్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరిగింది. ఇన్నర్ జాయిన్ అనేది మోర్ దెన్ టేబుల్స్లోంచి డేటాను కంపేర్ చేసుకుని మ్యాచింగ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఇన్నర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఇన్నర్ జాయిన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఈక్వి జాయిన్, నాన్
ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. బోత్ టేబుల్స్లోంచి డేటాని మ్యాచింగ్ చేసుకుని డిస్ప్లే చేయడాన్ని మనము ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తాము. అలా మ్యాచ్ చేయకుండా డైరెక్ట్గా డిస్ప్లే చేయడాన్ని నాన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ నేను క్లాస్ టీచ్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ టైపింగ్ మిస్టేక్స్ అనేది జనరేట్ అయినాయి. మ్యాక్సిమం 90% టైపింగ్ మిస్టేక్సే కానీ లాజికల్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండవండి. ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైప్ చేస్తాను. ఒక్కొక్కసారి పొరపాటున టేబుల్ నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ టైప్ చేయడం, లేకపోతే కామాలు ప్లేస్లో ఫుల్ స్టాపులు ప్లేస్లో కామాలు ఇలాంటివి రిప్రజెంట్ అనేది చేస్తాను. ఇక్కడ గమనించినట్లయితే ఫుల్ స్టాప్ బదులుగా కామా అనేది టైపు చేశాను. అంతే తప్ప లాజిక్లో ఎటువంటి మిస్టేక్ అనేది ఉండదు. ఓన్లీ టైపింగ్ మిస్టేక్సే జనరేట్ అవుతాయి. జాయిన్స్ అనేది మనము దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దెన్ టేబుల్స్లో ఉన్న డేటాను కంబైన్డ్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవడం కోసం జాయిన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. జాయిన్స్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అని ఉంది. ఇక్కడ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? బోత్ టేబుల్స్లోనూ మ్యాచ్ అయిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఇన్నర్ జాయిన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.